అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ ముగిసింది. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై విచారణ జరిపింది. అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం ఘటనలకు సంబంధించి వివరాలను సేకరించింది. స్థానిక పోలీసులను ఆరా తీసింది. అలాగే స్థానికుల ద్వారా పలు అంశాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి సిట్ అధికారులను కలిశారు. తమ ఇంటిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై, ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ సిట్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సిట్ బృందానికి విన్నవించారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. ఇక అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ ఈసీకి అందజేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ ముగిసింది. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై విచారణ జరిపింది. అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం ఘటనలకు సంబంధించి వివరాలను సేకరించింది. స్థానిక పోలీసులను ఆరా తీసింది. అలాగే స్థానికుల ద్వారా పలు అంశాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి సిట్ అధికారులను కలిశారు. తమ ఇంటిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై, ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ సిట్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సిట్ బృందానికి విన్నవించారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ ముగిసింది. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్ని విధాలుగా దర్యాప్తు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, అదేవిధంగా ఇరు వర్గాలకు సంబంధించిన వారితో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించింది. డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ విచారణ 3 రోజుల పాటు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా ఒకవైపున టీడీపీ నేతలు చేసిన హింసాత్మక ఘటనతో పాటు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన విధ్వంసం కావచ్చు, ఏదైతే సీసీ కెమెరాలు పగలగొట్టారు, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి కూడా ఆ సిట్టు అధికారులకు సంబంధించి కొన్ని వివరాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా సిట్టు అధికారులను కలిశారు. నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ఎందుకంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేసీ వర్గీయులు పూర్తి స్థాయిలో హింస కావాలని క్రియేట్ చేశారు, సూచనలుగా చేశారు. ఈ ఇంటికి సంబంధించి సమగ్రమైన నివేదిక ఈసీకి వెళ్ళి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున టీడీపీ నేతలే కాదు, మరోవైపున పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ విధంగా ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారు. వీరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో డిమాండ్ చేసిన వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత కూడా ఏసీ వర్గీయులు పూర్తి స్థాయిలో హింసను రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.